మరి కాసేపట్లో మంత్రివర్గం సమావేశం కానుంది. ధరణిలో అక్రమాలపై సిట్ వంటి కీలక అంశాలపై కేబినెట్ చర్చించనుంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేశ్వరాచారి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కాసేపట్లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభం కానుంది. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీకి అంతా సిద్ధమైంది. కాసేపట్లోనే ప్రారంభం కానుంది. పలు కీలక అంశాలపై ఈరోజు నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన అంచనాలను సవరించారు. ఇటీవల దానికి సంబంధించిన ప్రతిపాదనలు కేబినెట్కు చేరాయి. వాటిపైన కేబినెట్ నిర్ణయం తీసుకొనుంది. ముఖ్యంగా మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి 29 ప్రాజెక్టులకు సంబంధించి గతంలో ఉన్నటువంటి అంచనాలన్నీ కూడా సుమారు 1,00,000 కోట్లకు పైగా సవరించాలని నీటిపారుదల శాఖ భావిస్తుంది. అందులో భాగంగా కొన్ని ప్రధానమైన ప్రాజెక్టులు పాలమూరు రంగారెడ్డి, అదేవిధంగా డిండి, సీతమ్మ సాగర్, సీతారామ సాగర్ వంటి కీలకమైన ప్రాజెక్టులకు దాదాపు 30,000 కోట్ల రూపాయల పైగా బడ్జెట్ అంచనాలు పంచాలని నిర్ణయించారు. వాటిపై సంబంధించిన ప్రతిపాదనలపై ఈరోజు కేబినెట్లో కీలకమైన చర్చ జరగనుంది. గతంలో పలుమార్లు దీనిపైన నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కేబినెట్ ముందుకు రాలేదు. అయితే దానిపైన గత కేబినెట్ సమావేశంలో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈరోజు ఎజెండాలో ముందుగా ఆ అంశాలపైన చర్చించాలని గతంలోనే నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈరోజు ప్రధానంగా సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన సవరించిన అంచనాలపైన ప్రధానంగా చర్చ జరగనుంది. అదేవిధంగా ధరణి అక్రమాలకు సంబంధించిన ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. గత ప్రభుత్వం హయాంలో ధరణి ద్వారా అనేక అక్రమాలు జరిగినట్టుగా ప్రభుత్వం భావిస్తుంది. వాటికి సంబంధించి ఇప్పటికే పలు జిల్లాల నుంచి కొంచెం ప్రాథమికంగా రిపోర్టులు తెప్పించుకున్నారు. చాలా ప్రాంతాల్లో యజమానులకు తెలియకుండానే భూములు ఇతరులకు మారడం, అదేవిధంగా అసైన్మెంట్లు భూములు మారడం వంటి జరిగినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా బట్టినాగులపల్లిలో సంబంధించిన భూములకు సంబంధించి కూడా వివాదం జరిగింది. కాబట్టి వీటన్నిటికి సంబంధించి సిట్ ఏర్పాటు చేయాలని ఒక చర్చ జరుగుతుంది. దానిపైన ఈరోజు కేబినెట్లో కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా పంచాయతీరాజ్కు సంబంధించి గ్రామ పంచాయతీల్లో వచ్చిస్తున్నటువంటి ఆస్తి పన్ను కావచ్చు, ఇతర పంచాయతీలో వస్తున్నటువంటి ఆదాయాన్ని నేరుగా పంచాయతీల ఖాతాల్లోనే వేసే విధంగా పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించాలన్న అంశంపైన కూడా ఈరోజు చర్చ జరిగే అవకాశం ఉంది. ఇప్పటివరకు పంచాయతీలో వస్తున్న నిధులన్నీ కూడా ముందు రాష్ట్ర ప్రభుత్వానికి చేరి అక్కడి నుంచి మళ్ళీ పంచాయతీలకు చేరుతున్నాయి. దీనివల్ల కొంత నిధులు మళ్లిస్తున్నారని లేదా పంచాయతీలను పట్టించుకోవడం లేని విమర్శలు వస్తున్న నేపథ్యంలో నేరుగా పంచాయతీలకి చేర్చే విధంగా కూడా చేస్తున్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఎల్నినో ప్రభావం ఉంది. దీనికి రైతులను ఏ విధంగా చైతన్యం చేయాలి, ప్రభుత్వ పాత్ర ఏంటి, ఇప్పటికే వ్యవసాయ శాఖ ప్రకటించినటువంటి ప్రత్యామ్నాయ ప్రణాళికల పట్ల రైతుల్లో ఏ విధంగా చైతన్యం తీసుకురావాలనే అంశంపైన కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. మరొకవైపు బుల్లెట్ ట్రైన్లకు సంబంధించి హైదరాబాద్ నుంచి బెంగళూరు, హైదరాబాద్ నుంచి చెన్నైకి బుల్లెట్ ట్రైన్లు ఇప్పటికే దక్షిణ మధ్య కేంద్ర రైల్వే శాఖ కొంచెం ప్రతిపాదనలు పంపించింది. అయితే ఆ అలైన్మెంట్లో కొన్ని మార్పులు, అదేవిధంగా రైల్వే స్టేషన్లు కూడా కొన్ని ఎక్కువ పెట్టాలని భావిస్తున్న ప్రభుత్వం దానిపైన ఈరోజు కేబినెట్ తీర్మానం చేసి దాన్ని కేంద్రానికి పంపించాలని భావిస్తుంది. ముఖ్యంగా అమరావతి మీదుగా అంటే హైదరాబాద్ నుంచి చెన్నైకి వెళ్లే రైలు అమరావతి మీదుగా, అదేవిధంగా బెంగళూరుకు వెళ్లే రైలు ఫ్యూచర్ సిటీ మీదుగా వెళ్లే విధంగా మధ్యలో కొన్ని కీలకమైన ప్రాంతాల్లో రైల్వే స్టేషన్లు పెట్టాలని ఒక ఆలోచన కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇలాంటి పలు కీలక అంశాలపై ఈరోజు చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ధన్యవాదాలు నాగేశ్వరాచారి.